వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నేను పోయిన నెల అల్లం పచ్చడి పడదామని రెండు మూడు షాపులు తిరిగానండి అల్లం కోసం. పావు కిలో 60 రూపాయలు అన్నారండి. సరే ఏ బిరంగా ఉంది, ఇంకొక చాటు చూద్దాం అలా అలా అని 50 రూపాయలు కొన్నాను పావు కిలో. రేటుగానే ఉందండి. 50 రూపాయలు అంటే పావు కిలో 50 రూపాయలు అంటే కిలో 200 అలా అమ్మింది. సరే అండి, ఒక 10 అల్లం పచ్చడి అయిపోయింది పట్టేసి మనం. తర్వాత రోడ్లో పావు కిలో 30 రూపాయలు అంటే మళ్ళీ ఒక 15-20 రోజుల ముందు మళ్ళీ తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టానండి. రోజు కొంచెం వాడుతున్నా. ఈ మధ్య ఒక డాక్టర్ గారు గుండెకి పట్టిన కొవ్వుని, కొలెస్ట్రాల్ తగ్గించాలంటే రోజు 1 ఇంచి అల్లం అండి, ఒక ఎల్లుల్లిపాయ రేక, తమలపాకు పొద్దుటే పరగడుపున నవలి పావు గంట తర్వాత మీరు ఏమైనా తినొచ్చు. అలా 15 రోజుల తర్వాత మీరు కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుందని చెప్తున్నారు. నోట్ చేసుకుంటానండి. మంచి మంచి డాక్టర్లు చెప్పేవాళ్ళు డాక్టరా కాదా, ఎక్స్పీరియన్సా, దేనికి సంబంధించిన డాక్టర్ అన్నీ నోట్ చేస్తాను. చెప్పేవాళ్ళు అది మంచిగా ఉంటే నేను ఎవరికైనా షేర్ చేస్తానండి. ఆ చెప్పిన డాక్టరే కొలెస్ట్రాల్ గురించి ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. 15 రోజుల్లో మీ కొలెస్ట్రాల్ ముందు చెక్ చేసుకుని అల్లము, ఎల్లుల్లిపాయ పరగడుపున ఒక రేకు ఎల్లుల్లిపాయ, ఇంచి అల్లము, ఒక తమలపాకు నవలి 15 రోజుల తర్వాత మీరు కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి, నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పారు. సరే అండి, మంచి మాట. అల్లం ఆరోగ్యానికి మంచిది, సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. ఇదేం మందు కాదు, మాకు కాదు. మా అల్లం తింటే పైచి తగ్గుదని చిన్నప్పటి నుంచి అల్లం ఏమన్నా జలుబు చేస్తే అండి అల్లం మిరియాలు నవలేవారు. అన్ని కూరల్లో వేస్తారండి. అల్లాన్ని ఉడకబెట్టి సొంటి చేస్తారు. నేను రోజు టీలో, పాలల్లో, కాఫీలో సొంటి పొడి వాడతా, మజ్జిగలో వాడతా. ఎక్కువ సొంటినంటే మనం ఏమైనా పట్టు వేసుకుంటే కాళ్ళకి తలకి నొప్పి అంటే గంధంలాగా తీసుకుని పట్టేసుకుంటే నొప్పులు తగ్గుతాయండి. మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. అల్లాన్ని సొంటి చేస్తారు. ఈరోజు నేను కిలో 50 రూపాయలు కొన్నానండి. 1 కిలో అల్లం 50 రూపాయలు. అబ్బాయి అరుస్తున్నాడు, అరకిలో 30 అంటున్నాడు, 1 కిలో 50 అంటున్నాడు. నాకు సరిగా వినపడిందో లేదో అనుకుని మళ్ళీ అడిగానండి అబ్బాయిని. అడిగితే అవును మేడం, 1 కిలో 50 రూపాయలు, అరకిలో తీసుకుంటే 30 రూపాయలు అంటున్నాడు. ఇదేంటి సగానికి సగం రేటు 50 రూపాయలు పడిపోయింది. 1 కిలో అల్లం మనం ఎందుకు వదులుతామండి, తీసుకున్నాం. అలాగే కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అల్లం చేదొచ్చేస్తుంది, డ్రై అయిపోద్ది, కొన్ని రోజులకి చచ్చిపడిపోద్ది, ఫ్లేవర్ పోద్ది, కుళ్ళిపోద్ది. అలా కాదండి. ఇవో నేను ఈ మధ్య హోటల్ డబ్బాల్లో వాటిలో నిల్వ చేస్తూ స్టార్ట్ చేశానండి. నాకు బాగా మంచి రిజల్ట్ వచ్చింది. ఇదండి, పొడిగా ఉన్న డబ్బా తీసుకున్నాను. దీంట్లో అల్లాన్ని పెట్టేసి ఒక్కొక్క లేయర్ పెట్టేస్తానండి. ఒక లేయర్ పెట్టేసి మళ్ళీ టిష్యూ పేపర్ అండి, ఏం లేదండి ఇది. అలా పెట్టేసి మనం అన్నీ పర్చేసుకుని మధ్యలో ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్నాం అనుకోండి, నెల 15 రోజులు, ఒక నెల గ్యారంటీగా బాగుంటుందండి. దానిపైన నేను ఒక నెల ముందు రోజే నేను పావు కిలో తీసుకొచ్చి పెట్టుకున్నాను కానీ ఫ్రెష్గా ఉంది, బాగుంది. బాగా ఇవ్వండి ఆవిరి ఏమన్నా వచ్చేసి దీంట్లోంచి అల్లం నుంచి వాటర్ ఏమైనా బయటకు వచ్చి ఆవిరి మనం మూత పెడతాం కదా, డబ్బా మూత పెట్టినప్పుడు దీంట్లోంచి వాటర్ ఏమన్నా ఇది వస్తుందండి, టిష్యూ పేపర్ తడి అవుతుంది. అప్పుడు మీరు టిష్యూ పేపర్ తీసేసి మళ్ళీ చక్కగా పొడి టిష్యూ పేపర్ వేసుకుని మళ్ళీ పెట్టుకోవడం అండి. ఏం లేదండి. 1 కిలో అల్లం 50 రూపాయలకి కొన్నాను. దీన్ని పాడు చేయడం ఎందుకండి, ఇది అలాగే వదిలేస్తే నేను అంత చౌకగా కొన్న అల్లాన్ని భద్రం చేసుకోలేదనుకోండి, వేస్ట్ కదండి. దానికోసం నేను పేపర్ ఇవన్నీ రెడీ చేసుకున్నా. అన్నీ రెడీ చేసేసుకుని ఇది ఇంకొక డబ్బాలో పెడతా. ఇంకొక డబ్బాలో తొందరగా వాడేసుకుంటానికి చిన్న డబ్బా పెట్టుకుంటాను. ఇది పెద్ద డబ్బా పెట్టుకుని దీనిపైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్ వేసుకుని కరెక్ట్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఎప్పుడైనా అవసరం తీసుకుని పేపర్లు మరీ తడైపోయినాయి అనుకోండి, ఏముందండి, పేపర్లు తీసి అల్లం తీసేసి బయటికి మళ్ళీ టిష్యూ పేపర్లు మార్చుకోవడమే, ఇంతేనండి. ఇది ఇంకొకటి మన హోటల్ నుంచి తెచ్చుకున్న టిఫిన్ డబ్బా ఉంటుంది కదా, దాంట్లో టిష్యూ పేపర్లు వేసి స్టోర్ చేసుకుంటా అండి. అల్లం చాలా హెల్త్కి మంచిదండి. ఈరోజు లక్కీగా నేను కిలో అల్లం 50 రూపాయలకు కొన్నాను. ఇదేదో ఎండిపోయింది పాత అల్లం కాదండి, చక్కగా ఫ్రెష్గా ఉంది. ముదిరి అల్లమే బాగుంది.
దీన్ని మట్టి అవి కడగకూడదండి. మట్టి కడగకుండా మీరు టిష్యూ పేపర్లో పెట్టినప్పుడు ఆ తడి వస్తుంది. ఆ తడి మట్టి కలిసి ఇది భూమిలో ఉన్న ఫీల్ అయ్యి చక్కగా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి. మనము మా చిన్నప్పుడు మా అమ్మ ఇసుకలో పెట్టేవాళ్ళు, ఎప్పుడైనా నీళ్ళు చిలకరించేవాళ్ళు, అది మొక్కలు వచ్చేది, పిలకలు వేసేది, అలా స్టోర్ చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. ఇప్పుడు మనకు అపార్ట్మెంట్లో ఇసుక లేదండి, ఈ నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా పాడైపోతుంది. మనం ఎక్కువ నీళ్ళు పోసాం అనుకోండి, అల్లం కుళ్ళిపోతుంది. దాని బదులు ఇలా చక్కగా డబ్బాలో పెట్టుకుని పైన టిష్యూ పేపర్లు వేసుకుని అంటే మీకు మీ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి. చక్కగా మనం కొన్న డబ్బులు వేస్ట్ అవ్వండి. 50 రూపాయలకి కొన్నాను, దాన్ని నేను సేఫ్గా వాడుకుంటాను. రేపు నుంచి ఇదండి ఒక చిన్న అల్లం ముక్క, చిన్న ఎల్లుల్లిపాయ రేకు, ఒక తమలపాకు అండి. ఏముందండి, ఇలా మసాలాలే కొట్టుకునే చిన్నది ఉంది, దాంట్లో కచ్చపచ్చగా కొట్టి తిని 1 అవర్ తర్వాత మనం ఏమన్నా తినొచ్చు అంటండి. ఎలాగో మనం థైరాయిడ్ బిల్ వేసుకుంటాము, తర్వాత ఈ అల్లాన్ని ఒక ప్రయోగం చేద్దామని. మంచి మాట కదండి చెప్పింది, ఇదేమి అనారోగ్యానికి సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. మనకి అల్లం తింటే మంచిదే, వెయిట్ తగ్గుతారు, కఫం అన్నీ తగ్గుతాయి. ఆ తర్వాత మనకి ముఖ్యమైనది హానికరమైనది కొలెస్ట్రాల్ అండి. అది దానికి అల్లం బాగా పనిచేస్తుందంటండి. అల్లము నిమ్మరసం పాతకాలం తాగేవాళ్ళు, తేనె వేసుకుని అల్లం రసం తాగేవాళ్ళు. మీరు ఉసిరికాయ అల్లం కూడా తాగమని చెప్తారు వెయిట్ తగ్గటానికి. అల్లం అన్ని రకాల మంచిదండి. మీరు చౌకగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటారని చిన్న వీడియో అండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇది ఇంకొక డబ్బాలన్నీ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. రేపటి నుంచి నాకు కొలెస్ట్రాల్కి ప్రారంభిస్తానండి. చిన్న చిన్న అల్లం ముక్క, ఎల్లుల్లిపాయ ముక్క నవ్వులి. బీపీ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి.